హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలంటే ఒంటి మీద బట్టలతో పాటు సిగ్గు శరం అనే పదాలతో కూడిన పనులు కూడా చాలా పొదుపుగా చేయాలి. ఇంకా చీప్ గా చెప్పాలంటే దీపావళి నైట్ ఒత్తుడిపోయిన బాంబులన్నీ పొద్దున్నే పోగేసి కాలిస్తే పేల్తాయో లేదో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒత్తుడిపోయిన బాంబులన్నీ వ్యూస్ రూపంలో బాగానే పేల్తాయి. అక్కడ క్రోమ్ బ్రౌజర్ లో చేసే వీడియోస్ కి ఇక్కడ కొంతమంది చేసే రీల్స్ కి అసలు డిఫరెన్స్ ఉండదు. హేరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా ఏంటి, దీన్ని కూడా బ్యాన్ చేసేయాలా? ఓ సారీ, ఆల్రెడీ ఇది VPN లేకుండానే వర్క్ అవుద్ది కదా. ఇలా చెప్పుకుంటా పోతే చాలానే చెత్త ఉంది మామ. అందుకనే ఈ వీడియోలో మనం పర్టికులర్ గా ఒక క్రియేటర్ చేసిన రీల్స్ మాత్రమే కాకుండా చాలా మంది చేసిన రీల్స్ ని మడతెట్టేబోతున్నాం. మరి ఇంకా లేట్ లేకుండా లాగ్ లేకుండా స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ వేసుకోండి. నేను వెళ్ళి ఇంట్రో వేసుకుంటా. ఛానల్ మటుకు మార్చకండి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరికాడికి టాలెంట్ చూపించుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. నిజానికి కొంతమంది వీటిని చక్కగా ఉపయోగించుకుని టాలెంట్ చూపిస్తుంటే మిగతా వాళ్ళు టాలెంట్ తప్ప అన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పెడితే ఇది పిల్లలకా పెద్దలకా అని ఒక ఆప్షన్ ఏడుస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి ఫీడ్ లోకి వెళ్ళిపోద్ది. అది చూసిన తర్వాత పిల్లలు చెప్పేది ఒకటే, అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదు. సేమ్ మామ, ఇందాక రీలు పిల్లల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు రీలు కరువు సంఘాల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటదంటే, ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారా. ప్యాంటీసులు మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత. ఇన్స్టాగ్రామ్ లో మీలాంటి వాళ్ళకి ఎప్పుడు వీడియో పెట్టినా రీచ్ ఇస్తాడు కదా. నిజంగా ఎంత దారుణం అంటే మామ, ఒక సినిమా టీజర్ కి వచ్చే వ్యూస్ కంటే కూడా వీళ్ళకి వచ్చే లైక్సే ఎక్కువ. ఆ టెక్నీషియన్స్ దగ్గర లేని టాలెంట్ ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో వీళ్ళకే తెలియాలి మామ. తీయంది పడి చచ్చిపోతారు అక్కడ. తీయంది పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోబాలు. నువ్వు ఇంట్లో అద్దం ముందు రెడీ అవ్వాలనుకుంటే రెడీ అవ్వు, కానీ దాన్ని ఒక వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ లో మూవీ డైలాగ్ పెట్టి మళ్ళా దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే చూసే వాళ్ళకి లైక్స్ మాత్రమే కొట్టడం కాకుండా ఇంకేదో కూడా. చెప్తా గడపెట్టి నా గదతో ఏంటి పాటలు పెట్టు. ఇప్పటి వరకు మీరు చేసేదే డబుల్ మీనింగ్ అనుకున్నా, ఇంతకీ మీరు తీసుకునేది కూడా డబుల్ మీనింగేనా? ఓన్లీ అలాంటప్పుడు నేను డబుల్ మీనింగ్ లో రోస్ట్ చేయడంలో తప్పే లేదు. ఈ అక్క పేరు ప్రేమలత చిన్ను అనమాట. ఈ మంత్ ఎండ్ లో తన మీద ఫుల్ లెంత్ వీడియో కూడా వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఈ అక్క టిక్ టాక్ లో డబ్ స్మాష్ లో ఫేమస్ అయింది ఇంత అయితే, ఒక లంగారాజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఫేమస్ అయింది ఇంత అనమాట. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చిన్న వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. అసలు ఆ వీడియోలో ఉన్నది నువ్వా? కారణం ఏంటి? అసలు ఆ వీడియోలో ఉన్నది నువ్వా? బ్రో, ఆ అమ్మాయిని టీస్ చేయి, రీల్స్ ని రోస్ట్ చేయి, తప్పులేదు. అంతేగాని మన మీడియా అని ఛానల్ పేరు పెట్టుకుని క్రిటికల్ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయికి అండగా నిలవాల్సింది పోయి అలాంటి క్వశ్చన్స్ అడిగి ఆ అమ్మాయిని ఇంకా బాధ పెడతావేంట్రా ఎర్రిపూక. ఇదంతా పక్కన పెడితే ఇంకా ఈ అమ్మాయి కాంటెంట్ విషయానికి వస్తే డొల్ల మామ ఏం లేదు. తెలుగులో మాట్లాడవే. పాపం ట్రయల్ రూమ్ లో బట్టలు చేంజ్ చేస్తుంటే ఎవడో సీక్రెట్ గా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసాడంట అని అనుకున్నాను, కానీ ఎవరినో ఎందుకు శ్రమ పెట్టాలని తనే పోస్ట్ చేసుకుందంట. మీకు బెడ్రూమ్ కి ట్రయల్ రూమ్ కి ఇన్స్టాగ్రామ్ కి పెద్దగా తేడా ఏమి ఉండదు అనుకుంటా కదా.
ఒరే స్టీఫెన్, నువ్వు వేసిన గెటప్ కి బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఐటమ్ సాంగ్ కి ఏమైనా సింక్ అవుతుందా అసలు? మళ్ళీ ఇందులో ఇంకా దరిద్రం ఏంటంటే స్లో మోషన్స్ ఎఫెక్ట్స్, కళ్ళు దింగే ట్రాన్సాక్షన్స్. ఇన్స్టాగ్రామ్ లో సగం నిబ్బా బ్యాచ్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయి. ఓరు బాబు, నువ్వు కృష్ణుడి గెటప్ లో స్లో మోషన్ లో నడుస్తుంటే మాకు మోషన్స్ పట్టుకుంటున్నాయి. ఆ ఫేస్ చూడండి మళ్ళీ ఎలా ఉందో. 5 స్టార్ హోటల్లో టిప్ కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. ఒక సెల్ఫీ అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. సెల్ఫీ లేదు ఏం లేదు. అంత కంగారేంటి, చూసుకునే పడుకోవచ్చు కా బ్రో. కొంచెం ఉంటే టమాటా సాస్ అంటుకునేది కదా. అరే నీ అబ్బా తమ్ముడు ఎండలో పడిపోయాడు. ఆడు పడిపోయాడా? పడుకున్నాడు అనుకున్నానే. తమ్ముడు బాబు లేవు. ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళే మనం ఇష్టపడట్లేదు, బయట వాళ్ళు వచ్చి మనల్ని ఇష్టపడుతున్నారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, యాటిట్యూడ్ చూపించండి. అబ్బా పిచ్చికాయలు పిసికేసావు, ఎక్కడి నుంచి వస్తాయన్నా బాబు. నిలబడవా అంటే నీ ఫేస్ ఫోకస్ అవ్వట్లేదు. జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగాలేమో. ఎత్తుకోలేనుగా, తిప్పుకుంటాలే. లోపలేం లేదు, పెంచుకోవాలనుంది. దా మా ఇంటికి వచ్చి. సర్లేండి, మీ కంఫర్ట్. నాదేముందిలే, నీ కంఫర్ట్. భలే దానివే, మళ్ళీ నువ్వు అడగాల కంఫర్ట్ గా ఉందా లేదా అని. ఎంత కంఫర్ట్ లేకపోతే కమెంట్ సెక్షన్ లో ఒక్కొక్కడు ఎలాంటి కమెంట్లు పెడతాడు. వద్దు వర్మ వద్దు, కళ్ళు చెదిరిపోయేలా ఉంది అమ్మాయి చూడు. ఏమే మా పొలాకాడికి వచ్చిందా? వద్దు వర్మ వద్దు, కళ్ళు కింద పడే ఓరి మొత్తం. భూమి పుట్టినప్పుడు పుట్టావు, పక్కోడికి చెప్పాల్సింది పోయి నువ్వే ఇంకా లంగా రీల్స్ చేస్తున్నావు. అప్పట్లో టిక్ టాక్ ని ఇలాగే సావదెంగావు, వాళ్ళు లేపి తెంగారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డావా? ఏంటమ్మా జంగిల్ రాని, నీ పేరు చెప్పుకుని బతకడం కూడానా? ఏంటి అంత గొప్ప పేరు అనేది? లేదంటే అంత గొప్ప పనులు ఏమన్నా చేసావా? తన పేరు ఇందు, లేని అలవాట్లేదు, సిగరెట్లు కాలుస్తుంది, ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుంటది, ఆ ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిద్ది. ఇది తన కాంటెంట్. ఆఖరికి నువ్వు కూడా ధమ్కీలు ఇస్తున్నావు. ప్రతి అడుగు కానివ్వండి తనకు తానే సాగింది నీ వైపు, నా మాట విన్నట్టు నేనాపలేనంతగా. ఫైనల్ గా మీరు చిచ్చి దరిద్రమో, నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడతో ఆగుతారా లేదంటే నెక్స్ట్ మీ ఇద్దరు ఎవడ ప్రెగ్నెంట్ అవుతాడో ఆ రీల్ ఒకటి, డెలివరీ అయిన రీల్ ఒకటి, ఇది కూడా పోస్ట్ చేస్తారా? బేసిక్ గా మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటారు లేదా జాలి పడతారు. కానీ ఇప్పుడేం చెప్పాలనిపిస్తుందంటే మీ మీద జాలి రాకపోయినా పర్లేదు కానీ అసహించుకునే లాంటి కాంటెంట్ అయితే చేయకండి. ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైంది ఒకటి చూపిస్తాను. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. బాగా అబ్జర్వ్ చేశారు కదా, ఈ స్కిప్పింగ్ రోప్ వర్కౌట్ అనేది హెల్త్ కి చాలా మంచిది. ఇంతకీ తను ఎన్ని రౌండ్లు వేసింది? అంటే అది నో ప్రాబ్లం లే మామ, మళ్ళీ ఒకసారి చూసి ఎన్ని రౌండ్లు వేసిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంతేకాదు మామ, మీరు కూడా ఇంటి దగ్గర ఈ వర్కౌట్ ని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది హెల్త్ కి చాలా మంచిది. అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు.
వీళ్ళు చేయాలనుకునే దానికి చూపించేదానికి అస్సలు సంబంధం ఉండదు. నాకు ఇంకో డౌట్ వస్తా ఉంటుంది, రీల్ చేసి కాదండి, మీరు చెయ్యాలంతే. మీకు ఇంకా కుదిరితే ఈ వీడియోకి 1K కమెంట్స్ చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.